హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ్ నేటివ్ ప్రపంచం. ఫ్రెండ్స్, ఈ మధ్య ఏపీ ప్రభుత్వం చాలా అడావుడు చేసింది. ఎందుకంటే మార్చి లోపు ఈకేవైసీ కంపల్సరీ కంప్లీట్ చేయమని డీలర్లని ఒత్తిడి చేస్తూ, ఇటు విఆర్ఓల్ని ఒత్తిడి చేస్తూ, ఇటు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వారికి ఒత్తిడి చేసింది. అయితే ఇందులో ఏంటంటే 70% పిల్లలు, అంటే 5 సంవత్సరాలు 7 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు ఎక్కువ శాతం మంది ఉన్నారు. వీళ్ళు ఆధార్ సెంటర్కి వెళ్ళి బయోమెట్రిక్ చేయడానికి క్యూ లైన్ ఎక్కువగా కాయడం వల్ల వాళ్ళకి ఆధార్లు అనేవి బయోమెట్రిక్ అవడం చాలా కష్టంగా మారింది. దీనివల్ల ఏమైందంటే పర్సంటేజ్ అనేది ఉండిపోయింది. ఇంకో విషయం ఏంటంటే 10 రోజులు టైం ఇచ్చారు. అంటే ఈకేవైసీ 10 రోజుల్లో కంప్లీట్ చేయమని ప్రభుత్వం ఆఫీస్ వారు 10 రోజులు టైం ఇచ్చారు. ఈ 10 రోజుల్లో కొంతమంది వలసలు వెళ్ళున్నారు. ఆ వలసల నుంచి రావడానికి కూడా కష్టంగా ఉంది. అయితే దీన్నంతా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం, అంటే బయోమెట్రిక్ మిస్ మ్యాచింగ్ పిల్లలు ప్లస్ వలసలు వెళ్ళే వాళ్ళని వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈసారి ఈకేవైసీని గడువును పొడిగించింది ప్రభుత్వం. ఎంతవరకు అనుకున్నావు? మార్చి 30 లోపల కంప్లీట్ అవ్వాల్సిన ఈకేవైసీకి ఏప్రిల్ చివరి వరకు గడువును ప్రకటించింది. అందుకోసం దయచేసి ఎవరెవరికైతే, అంటే చిన్నపిల్లలు ఎవరెవరికైతే మిస్ మ్యాచింగ్ అవుతుందో మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళి బయోమెట్రిక్ చేసుకొని మళ్ళీ అప్డేట్ అయిన తర్వాత డీలర్ లాగిన్కి వచ్చి మీరు ఈకేవైసీ చేసుకోండి. ఇక వలసలు ఉన్నవారు దయచేసి ఎక్కడున్నా మీరు ఈ ఏప్రిల్ లోపల వచ్చి మీ తాలూకా బయోమెట్రిక్ అనేది, అదే మీ తాలూకా ఈకేవైసీ అనేది కంపల్సరీ డీలర్ లాగిన్లో చేసుకోండి. లేకపోతే కొన్ని సంక్షేమ పథకాలకి మీరు నోచుకోలేకపోతారు. అందుకే ఏపీ గవర్నమెంట్ ఏంటంటే ప్రతిష్టాత్మకంగా ఈ ఈకేవైసీ కోసం చాలా ఇంపార్టెంట్గా తీసుకొని ప్రతి ఒక్కరు, రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరి ఈకేవైసీ చేసుకోవాలని గవర్నమెంట్ తాలూకు ఆలోచన. అందుకోసం దయచేసి మిస్ అవ్వకండి. అందుకే ఏప్రిల్ చివరి వరకు గడువు ఉంది కాబట్టి మీరు ఎక్కడ వలసలైతే ఎక్కడున్నారో, ఎక్కడి నుండి ఎక్కడెక్కడికైతే ఉన్నారో వాళ్ళందరినీ రప్పించండి. పిల్లల్ని బయోమెట్రిక్ సెంటర్కి తీసుకువెళ్ళండి, ఆధార్ సెంటర్కి తీసుకువెళ్ళండి. ఆధార్ సెంటర్కి తీసుకువెళ్ళేసి అక్కడ బయోమెట్రిక్ చేస్తూ బయోమెట్రిక్ అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ డీలర్ దగ్గరకు వచ్చి మీరు ఈకేవైసీ చేసుకోండి. ఒకవేళ మిస్ అయ్యారనుకోండి, నష్టపోయేది మీరే. అందుకోసం ఏప్రిల్ చివరి వరకు ఈ డేట్ గడువును పొడిగించారు కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇట్లు మీ ధనంజయ్ నేటివ్ ప్రపంచం.